ఓకే కారుమంచి రమేష్ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వస్తాం. యా రమేష్ గారు. ఎంతసేపు కూడా వీళ్ళు చెబుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో తప్పులు జరిగిపోయినాయి, లేకపోతే విధ్వంసం జరిగిపోయింది, పారిశ్రామికవేత్తలు ఎవరూ రాలేదు, ఇవే చెబుతారు తప్ప నిజంగా డేటా ప్రకారం 2000 నేను ఇందాడే క్లియర్గా చెప్పడం జరిగింది. మరి 1,00,000 కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాక ఎందుకు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు గ్రౌండ్ అయినాయి? ఇది కేంద్రం నుంచి వచ్చిన రిపోర్టు తప్ప మేమెవరో ఎక్కడ ఫ్యాబ్రికేట్ చేసో మ్యానిపులేట్ చేసో ఇచ్చిన రిపోర్ట్లు కాదే. దాని గురించి వీళ్ళు ఎవరు ఎక్కడ సమాధానం చెప్పరు. అలాగే ఇందాక మా అరుణ్ గారు మాట్లాడుతూ మేమేదో కంపెనీని తరిమేసాం, గల్లా జయదేవ్ గారిని తరిమేసాం, కియా కంపెనీని తరిమేసాం, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అమ్మ మేము ఎవరిని ఎప్పుడు తరమలేదు. అమర్ రాజా కంపెనీలో జరుగుతున్న పొల్యూషన్, వాళ్ళు బయటకు వదులుతున్న పొల్యూషన్ దాని గురించి నోటీసెస్ ఇచ్చి ఆ పొల్యూషన్ ఉండవలసిన స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఉంది, ఇలా ఉంటే పక్కనున్న ప్రజల ప్రాణాలకి వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, మీరు దీన్ని ఈ రేషియోలో తగ్గించాలి అని చెప్పి నోటీసెస్ ఇస్తే వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాంట్ని ఇక్కడ పెట్టకుండా ఇక్కడ ఉన్న కంపెనీ ఇక్కడే ఉంది, ఎక్కడికి తరలిపోలా, కేవలం మరో ప్లాంట్ని తెలంగాణలో పెట్టుకున్న పరిస్థితులు తప్ప మేము ఎక్కడా కూడా ఎవరిని తరిమేసి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని చూపిస్తే వాళ్ళు ఇది మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మా మీద కావాలని ఇది చేస్తున్నారు అనే కుట్ర ఆలోచనలతోటి వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు పొల్యూషన్ చేస్తున్నామని చెప్పి దాన్ని మేము సరి చేసుకుంటామని చెప్పి మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. ఇంకా మీరు చెబుతున్నారు ఆ ప్రభుత్వంలో ఇలా జరిగింది ఇలా తరిమేశారు అని చెప్పి. ఈ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు మీకు గుర్తులేవనుకుంటా. చెట్టినాడు భవ్య సిమెంట్స్ వాళ్ళని ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇబ్బందులు పెడుతుంటే హైకోర్టుకు వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ అడిగేసిన పరిస్థితుల్ని మరి మీకు తెలియదు అనుకుంటా. అలాగే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం నేను అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు ఒక్క నిమిషం సిమెంట్స్ ని చెట్టినాడు సిమెంట్స్ మీద ఎరపతినేని శ్రీనివాసరావు గారు తనకు కావాల్సిన కాంట్రాక్ట్లు తనకి ఇవ్వాలి, ఇవ్వకపోతే కంపెనీలు నడవనివ్వని చెప్తే వాళ్ళు మేము వెళ్ళిపోతామని చెప్పారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కుదరదు. టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు మాట్లాడతారు. ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడారు. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం క్రాస్ టాక్ ప్లీజ్. అల్ట్రాటెక్ సిమెంట్ విషయంలో ఆదినారాయణ రెడ్డి గారు ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే యునైటెడ్ బెవరేజెస్ కంపెనీని అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. దిక్కు లేకుండా ఏం మాట్లాడుతున్నాను ఎన్నాళ్ళు ఉన్నటువంటి దౌర్భాగ్యపు అసత్యపు ప్రచారం తప్ప మీరు చేస్తున్నది విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి, వస్తాను. ఆయన మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్. నువ్వు మాట్లాడేది నిజమా? ఓకే ఓకే అబద్ధాలు తప్పుడు మాటలు నువ్వు మాట్లాడేది నిజమా? ఏడుగురు పిల్లలు ఈరోజు అధికారంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, నిరూపించు. ఓకే సార్, ఓకే ఒక్క నిమిషం ఆగండి సార్. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం సార్. 1 minute క్లోజ్ చేయండి. రమేష్ గారు 1 minute లో క్లోజ్ చేయండి ప్లీజ్. నేను విన్నాను. ఓకే సార్, విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరకు వస్తాను. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. 1 minute లో క్లోజ్ చేయండి. రమేష్ గారు వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను విన్నాను. నేను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసత్యాలు అబ్బా నువ్వు చెప్పుకోవాలి తర్వాత వినండి సార్. నేను అబద్ధాలు చెబితే నువ్వు చెప్పుకో, తప్పే ఉంది. నీకు చెప్పిన టైం ఉంది కదా, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతావు? ఓకే ఓకే చెప్పుకో నువ్వు, ఆ తర్వాత నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడతారు? మా నేను ఎమ్మెల్యే గారు మాట్లాడిన చెప్పి మాటల్లో ఇష్టం వచ్చిన ఏదైనా మాటలు తప్పు ఉంటే ఒప్పుకుంటారండి. నువ్వు తర్వాత చెప్పుకో. గాలిపోగేసి నువ్వు గాలి నిరూపించుకో. మాట్లాడుతూ ఉన్నారు పొద్దున్నే నీలాంటి వాళ్ళు ఓకే, ఓకే, విజయ్ గారు. కాబట్టి మేము వింటున్నాం. నువ్వు Please, please. మాట్లాడు కూడా ఇంతే ఎప్పుడో మాట్లాడు. ఓకే. రాబోయే ఏళ్ళలో ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వ్యక్తిగత విమర్శలు వద్దండి, ప్లీజ్ ప్లీజ్. మరణానికి కారణం 2047 నాయకుడు. ఓకే, ఓకే. విజయ్ గారు ఆయన 1 minute మాట్లాడలేమండి, నేను మీకు ఇప్పుడు టైం ఇస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్, మీరు సైలెంట్ ఉండండి. రమేష్ గారు 1 minute లో క్లోజ్ చేయండి. సార్, ఇప్పుడు రాజు గారు మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరు నేను మాట్లాడినా వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను మాట్లాడలా. నేను విన్నాను వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ షూర్ షూర్, కూడా మాట చెప్పండి తొందరగా. ఈ రోజున మీరు సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి దాన్ని చర్చకు పెట్టారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అక్కడ లోకల్లో జరుగుతున్న ఇష్యూస్. హైకోర్టుకు వెళ్ళి సిమెంట్ కంపెనీలు మాకు ప్రొటెక్షన్ కల్పించండి అని అడిగిన సందర్భం. హైకోర్టులో కేసులు వేసినవి కూడా మేము అబద్ధాలు చెప్తున్నామా? ఎంత దారుణంగా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలిస్టులను బెదిరిస్తూ ఈ వీళ్ళు చేస్తున్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని బెదిరించిన దాఖలాలు లేవు. ఇలాంటి అబద్ధాలు చెప్తూ అసత్యాలు చెప్తూ సింగపూర్ వెళ్ళి మేము పెట్టుబడులు తీసుకొస్తాం, సింగపూర్ వెళ్ళి మేము అక్కడ ఏదో సింగపూర్ చేస్తాం. ఓకే సార్, ఓకే సిద్ధంగా లేరు. ఓకే 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 విజయ్ కిరణ్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడాలండి. విజయ్ కిరణ్ గారు మాట్లాడితే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. విజయ్ కిరణ్ గారు మాట్లాడితే నేను ఖచ్చితంగా ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసము చంద్రబాబు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆయన మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం. నేను మాట్లాడినప్పుడు రమేష్ గారు ఓకే 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 కుదరదు. మాట్లాడకూడదు కదా. నేను వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా నేను విన్నాను. గాలి మాట మాడితే 5,000 ఓకే సార్, ఓకే సార్, మాట్లాడనివ్వండి సార్. మనకి ఇప్పుడు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి ఆయన ఎందుకు సబ్జెక్ట్ మాట్లాడారు రానివ్వండి cross రమేష్ talk? గారు. ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడారు లేదు చెప్పండి. నేను అడ్డుకునే, నేను ఆపే ప్రయత్నం చేశాను. వినండి, ఒక్క నిమిషం వినండి. మీకు ఏదైనా ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ ఉంటే అప్పుడు రండి. ప్రభుత్వం 5,000 కోట్ల ఓకే. రూపాయలు మీరు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే నేను ఇస్తాను మీకు టైం ప్లీజ్. రమేష్ గారు మీకు ఏదైనా ఆయన మాట్లాడే వాటిలో అబ్జెక్షన్ ఉంటే నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. రాజకీయాలు చేస్తా ఉన్నారు. అవన్నీ రమేష్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రమేష్ గారు ప్లీజ్ సార్, మాట్లాడండి. కేవలం సరస్వతి భూములకు సంబంధించిన దాంట్లో అడ్డుగా నిలబడ్డారు కాబట్టి ఈ రోజున ఎరపతినేని గారి పైన అనవసరమైన నిందలు వేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కానీ వాళ్ళగా నేను సబ్జెక్ట్ దాటి బయటకు వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి అనేకమైన అంశాలు చెప్పారు. సింగపూర్ పర్యటనకు సంబంధించి ఈ రోజు ఏదో సొంత పనుల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ నిధులతో వెళ్ళారని చెప్తున్నారు. మీరు ఒక విషయం చూడండి, చంద్రబాబు నాయుడు గారి పర్యటన మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా మినిట్ టు మినిట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేస్ లో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంత ట్రాన్స్పరెంట్ గా పర్యటన చేసిన చరిత్ర మీకు ఏనాడన్నా ఉందా? లండన్ అంటారు, లండన్ మధ్యలో 2-3 రోజులు మాయమైపోతారు. మీరు దొంగ బతుకు దొంగ పర్యటనలు చేసే మీరు మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే దొంగే ఉంటది. కాబట్టి మీరు సబ్జెక్టు ఈ పెట్టుబడులు వీటన్నిటి కూడా రమేష్ గారు మీకున్నటువంటి సంబంధం ఒకటే, రప్ప నరగడం తప్ప మీకు ఏం చేత కాదు. మా విజన్ ఆంధ్ర రాష్ట్ర రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మా విజన్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలా, 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడపాలనేది మా విజన్ అయితే, మీ విజన్ ఏంటి? 2029లో మేము కానీ పొరపాటున కల్లోనో ఎక్కడో మేము అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని చంపాలా? ఇది తప్ప మీకు చేతనైంది చేయగలిగేది ఎప్పుడు కూడా ఏమీ లేదు. గత 5 సంవత్సరాలు చేసిన దానికి ఎక్స్టెన్షన్ చేస్తా అంటున్నారు తప్ప అభివృద్ధి చేస్తారనేటువంటి ఆలోచనే మీకు లేదు. మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. యాక్చువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడులు, విదేశీ పర్యటనలు, కొత్త కంపెనీస్ ని ఆకర్షించడం ఇవి కాదు మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సబ్జెక్టు. మీకు చేత కానిది, మీరు చేయలేనిది, మీరు చేద్దామనే కల్లో కూడా ఊహించినది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. క్వాంటమ్ అనేటువంటి ఈ టెక్నాలజీ రాబోయే రోజులు కూడా ముందే పసిగట్టి ఇప్పుడే క్వాంటమ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవన్నీ మనకు తెలియదు. హైడ్రోజన్ హబ్ గా చేయబోతా ఉన్నారు. ఫ్యూచర్ ఏంటి?
ప్రపంచం ఫ్యూచర్ లో ఎప్పుడు ముందుకు వెళ్ళబోయేది ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ ఆల్రెడీ చేసినటువంటి హైదరాబాద్ గొప్ప లో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆలోచనలే లేని మీకు తెలిసింది ఎన్నికల్లో సింపతి కోసం బాబాయిని చంపడం, ఆ కత్తిని మీరు చంపిన కత్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి మీ సొంత నీలి మీడియా కూలి మీడియాలో మా నాయకుడిని ఏదో హత్యలు చేయించినట్టుగా వేయడం తప్ప మీరు